ప్రతి సంవత్సరం కూడా మే 3వ తారీఖున వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకుంటారు. 1993 యునెస్కో రికమెండేషన్స్ పైన పాత్రికేయుల స్వేచ్ఛా దినోత్సవంగా ఈ రోజుని మనం జరుపుకుంటూ వస్తున్నాము. పాత్రికేయులు స్వేచ్ఛగా, ధైర్యంగా, నిజాయితీగా వార్తలు రాయడానికి ఈ దినోత్సవం రోజున అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. 2024లో భాగంగా థీమ్ కింద ఎ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్, పర్యావరణ మార్పులు, పర్యావరణ ఈ ప్రభావాల దృష్ట్యా జర్నలిజం అనేది ఎలా పనిచేయాలనేది ఈ థీమ్ మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పడం జరిగింది. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే జడ్జిమెంట్ లో రమేష్ థాపర్ ని అరెస్ట్ చేయడం తప్పు అని, పాత్రికేయుల స్వేచ్ఛ అనేది వారికున్న ప్రాథమిక హక్కు అని మనందరికీ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తద్వారా జర్నలిజాన్ని భారత రాజ్యాంగం కాపాడుతూ, పెంచుతూ, రక్షిస్తూ వస్తుందని చెప్పవచ్చు.